నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. జగన్మోహన్ రెడ్డి వాలకం చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే చాలామంది ఆవేశపడుతుంటారు, చాలామంది ట్రోల్ చేస్తుంటారు, చాలామంది జస్ట్ ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తీసి పారేస్తుంటారు. కానీ ఈ 9 నెలల కాలంలో ఒక వ్యవస్థకు మాత్రం అసలు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కనీసం అసలు ఏదో దున్నపోత మీద వాన పడ్డ చందం తప్ప పెద్దగా చలనం వచ్చినటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఏ వ్యవస్థ, ఏ సంస్థ దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి చాలామందికి ఎప్పటికీ ఒక డౌట్ రావచ్చు. ఇంకేంటి, పోలీసు వ్యవస్థకు సంబంధించి కీలకమైనటువంటి పోలీసుల సంఘాలకి, ఆ సంస్థలకి అబ్బే చేమ కుట్టినట్టుగా కూడా ఉండవు. కనీస మాత్రపు చలనం కూడా ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్నే దొరికిందనమాట. ఎస్, ఎందుకు ఈ మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన వైఖరి గురించి ఎందుకు ఈ మాట చెప్తున్నానయ్యా అంటే, నేను జగన్మోహన్ రెడ్డి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేశాను. ఏంటో తెలుసా? మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో అని చెప్పేసి తన సోషల్ మీడియా కార్యకర్తకి భరోసా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ ఆ సోషల్ మీడియా కార్యకర్త ఏం చేశాడు? ఎందుకు ఈ మాట అన్నాడంటే, పవన్ కుమార్ అనేటటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తకి వచ్చినటువంటి కష్టం, అతని మీద కేసు నమోదైంది. ఎందుకు కేసు నమోదైంది? జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, అవినాష్ రెడ్డి అభిమానిగా ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా, పవన్ కుమార్ అనేటటువంటి సోషల్ మీడియా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి పేరు మీద, అవినాష్ పేరు మీద, అవినాష్ అన్న సైన్యం అనేటటువంటి పేరు మీద అనేక వాట్సాప్ గ్రూపులకి, అనేక సోషల్ మీడియా గ్రూపులకి అడ్మిన్గా ఉన్నాడు. ఉన్నోడు ఉండకుండా ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో ఆల్రెడీ చాలామంది చూశారు, ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది. హత్య అనేటటువంటి సినిమా. ఈ హత్య అనే సినిమా ఏంటంటే, మనకు తెలిసినటువంటి వివేకానంద రెడ్డి మర్డరు, అందుట్లో సిబిఐ కేసులు, ఇప్పటివరకు జరిగిన వ్యవహారం, ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్గా, పూర్తి వ్యతిరేకంగా ఒక కల్పిత కథతోటి, ఒక ప్రాపగాండతోటి సినిమా తీశారు. అందుట్లో ఈ సునీల్ యాదవ్, ఈ దస్తగిరి, వివేకానంద రెడ్డి కూతురు, అల్లుడు, వీళ్ళని విలన్స్గా చూపిస్తూ ఆ సినిమా అయితే మొత్తానికి ఒక ప్రాపగాండా ఫిల్మ్గా తీశారు. అది అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి క్లిప్పులు, ముఖ్యంగా సునీల్ యాదవ్ తల్లిని ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా అవమానించే ఉద్దేశంతో ఉన్నటువంటి కొన్ని సీన్స్ని కట్ చేసి దానికి సొంత వ్యాఖ్యానాలు రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నాడు. పాపం సునీల్ యాదవ్ బయటకు వచ్చాడు కదా, మధ్య ఇంత అన్యాయం ఏంటి, ఇంత దుర్మార్గం ఏంటి, ఆల్రెడీ ఏం జరిగిందో మేము చెప్పాం, సిబిఐ కూడా విన్నది, వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా నమోదు చేసుకుంది, ఇలా వక్రీకరణలు ఏంటని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టాడు. కేసు పెట్టినప్పుడు అప్పుడు ఈ పవన్ కుమార్ అని, ఎందుకంటే ఈ వ్యక్తే కదా పూర్తిగా సర్క్యులేట్ చేసేది, అవినాష్ అన్న సైన్యం, జగన్ అన్న సైన్యం పేరుతో మొత్తం వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులో సర్క్యులేట్ చేసింది. అలా సర్క్యులేట్ చేసిన దానికి అతని మీద కేసు నమోదైంది. చావు కబురు కోసం ఎదురు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి చావు కబురు తెలిసిన తర్వాత పులివెందుల్లో హాజరు కావటం, అక్కడి నుంచి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి అరటి రైతుల్ని పరామర్శించే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం కదా. ఆ సందర్భంలో ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డిని ఆ పవన్ కుమార్ కలుసుకుని అన్న ఇట్లా నా మీద కేసు పెట్టారన్న, అన్యాయంగా కేసు పెట్టారన్న అని చెప్పేసి చెప్తే వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎవరు నువ్వు, నీ మీద ఏ కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు, దాని వివరాలు ఏంటి, అసలు నువ్వేం చేశావు, ఇలాంటివేవి మాట్లాడకుండా, ఇలాంటివి దేన్ని ప్రశ్నించకుండా డైరెక్ట్గా మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో అని చెప్పేసి వాగ్దానం చేసేశాడు. పోలీస్ సంఘాలకి కాస్తైనా సరే కోపం రావాలి కదా. అరే కేసు ఏంటి, విషయం ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోకుండా, అంటే నువ్వు అధికారంలోకి వస్తే అవతల పక్క పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, అతను నీతిగా వెళ్ళాడా, ధర్మంగా వెళ్ళాడా, న్యాయంగా వెళ్ళాడా, లేదంటే అడ్డదారులో వెళ్ళాడా, దిక్కుమాలినతనంగా వెళ్ళాడా, ఇవేమీ పట్టించుకోకుండా సెల్యూట్ కొట్టిస్తావా, అంటే అడ్డగోలుగా చేస్తావా అనే ఉద్దేశం రావాలి కదా. ఇందులో అదే కనిపిస్తోంది. తన కార్యకర్త ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, వాళ్ళని ఒక మాట అనకూడదు, ఏమన్నా అంటే వాళ్ళ మీద ఏమైనా కేసులు పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చేత సెల్యూట్ కొట్టిస్తాడంటే వీళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యమైనటువంటి సోషల్ మీడియా కార్యకర్తకి డిఎస్పీ అంతటి వాడి చేత
ఈడేం చేసినా పర్లా, ఎన్ని దుర్మార్గాలు చేసినా పర్లా, సోషల్ మీడియాలో అంత బూత్ రాసినా పర్లా, ఎంత దుర్మార్గం చేసినా పర్లా, అధికారంలోకి రాగానే అయ్యా దండం అన్నట్టుగా సెల్యూట్ కొట్టిస్తాడంట. అంటే నాకు అధికారం వస్తే చాలు అడ్డగోలుగా వ్యవస్థల మొత్తాన్ని నా కోసం, నా వాళ్ళ కోసం పాదాక్రాంతం చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా కూడా ఏం కాదు, డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి రావాలి కదా. పోలీసులను ఎప్పుడో ఒక మాట అన్నందుకు, ఒక పరుష పదజాలం ఉపయోగించినందుకే మీసాలు మెలేసి, తొడలు కొట్టి, సవాళ్లు చేసి, నానారచ్చా చేసినటువంటి వాళ్ళు బోలెడు మంది. ఆ తర్వాత ఎంపీలైన వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ గతంలో ఏదైనా ఒక కామెంట్ చేస్తే పోలీస్ వ్యవస్థ మీద మరీ రూల్స్కి వ్యతిరేకంగా పెడుతున్నారు, అడ్డంగా విడిపోతున్నారంటేనే వెంటనే పేజీల కొద్దీ, పేరాల కొద్దీ లెటర్లు రాసేవాళ్ళు కదా. మా మనోభావాలు హర్ట్ అయిపోయాయి, మా మనోభావాలు ఏమో అయ్యాయి, మా మనోభావాలను ఏమో చేశారని చెప్పేసి పేజీల కొద్దీ రాసేవాళ్ళు కదా. మరి ఇది చూస్తుంటే మీ మనోభావాలు హర్ట్ అవ్వట్లేదా? మీ మనోభావాలకు భంగం కలగట్లేదా? మీ మనోభావాలను మడిచి ఎక్కడైనా పెట్టుకొచ్చారా అని చెప్పేసి డౌట్ రాక మానదు. దీనికి కదా స్పందించాల్సింది. మనకు అధికారం వస్తే చాలు, మన వాళ్ళు ఏం చేసినా పర్లా, మన మీద కేసులు పెట్టిన వాడి మెడ వంచి సెల్యూట్ కొట్టిస్తా అంటే దీనికి గదా హర్ట్ అవ్వాలి, దీనికి గదా ఫీల్ అవ్వాలి, దీనికి గదా బాధపడాలి, దీనికి గదా మనోభావాలు ఏదో అయిపోవాలి. ఏం ఒక్క పోలీసు అధికారికి, ఒక్క పోలీస్ సంఘానికి, అందరు పోలీసులను అంట్లా, అది ఆ సంఘాలు ఉన్నాయి కదా, ఫలానా సంఘం, మరి వాళ్ళకి కోపం రావాలి కదా. రాలేదే. జగన్మోహన్ రెడ్డి ఇలా అడ్డగోలుగా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం కదా, గతంలో కూడా మాట్లాడాడు. గతంలో ఏమన్నాడు, వంశీని, అందగాడు వంశీని ఆయన జైల్లో పరామర్శించినటువంటి సందర్భంలో బట్టలోడదీస్తాం, రిటైర్ అయినా సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం, టీడీపీ కలకాలం అధికారంలో ఉండదు, మళ్ళీ నేను వస్తాను, ఎవరిని వదిలిపెట్టను, పోలీసులపై జగన్ దురుసు వ్యాఖ్యలు, జైల్లో 40 నిమిషాలు వంశీతో ములాఖత్ అంటూ కూడా ఆ రోజు బట్టలోడదీస్తాం అన్నప్పుడైనా సరే కోపం రావాలి కదా. అప్పుడు వచ్చిందో లేదో కూడా ఇంకా క్లారిటీ లేదు, చాలామందికి రాలా, ఏ సంఘాలకే రాలా. సో ఇదొక అంశం. అయితే శుద్ధపూస కబుర్లు వాళ్ళు చెప్పే ఎలా ఉంటాయంటే, నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది, ఈరోజు పత్రికల్లో వచ్చింది కదా. నిన్న సోషల్ మీడియాలో కానివ్వండి, ముఖ్యంగా సోషల్ మీడియా వరకు ఎందుకు, నిన్న వైసీపీ పత్రిక సాక్షిలో వచ్చినటువంటి ఒక కథనం, మెయిన్ పేపర్లో ఇచ్చిన ఒక కథనం చూస్తే అబ్బా ఓసరవెల్లి కూడా ఇంత ఫాస్ట్గా రంగులు మార్చలేదని చెప్పేసి అనుకోకుండా ఉండారు. నిన్నే 24వ తారీఖున ఒక కథనం వచ్చింది. రెడ్ బుక్కు సహకరించని వారిపై బదిలీ వేటు, విశాఖ సిపి బాగ్చి, సిఐడి ఐజీ బ్రిజ్లాల్పై ప్రభుత్వ పెద్దల గుర్రు, త్వరలోనే సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ, డీజీ బాలసుబ్రహ్మణ్యకు కీలక పోస్టు. అధికారులు బదిలీ అయినా ఫలానా అధికారులు బదిలీ అవుతారని చెప్పేసి ఒకవేళ వీళ్ళకేమన్నా తెలిసినా సరే ఇంకేముంది, రెడ్ బుక్ సహకరించలేదు. మరి దీన్ని ఏమంటారు? మీరే కదా అధికారుల మీద విపరీతమైనటువంటి ప్రేమ కురిపించింది ఈ కథనంలో. ఇందులో అధికారులకే కదా మీరు సపోర్ట్ చేసింది, పోలీస్ అధికారులకే కదా సపోర్ట్ చేసింది. నిన్నేమో సాక్షి రెడ్ బుక్ తోటి అధికారుల్ని వేధిస్తున్నారు, అధికారుల్ని ఇబ్బంది పెడుతోంది, అధికారుల్ని వేపుకు తింటోంది, అధికారుల్ని కాల్చుకు తింటోంది అని చెప్పేసాం నిన్న వాళ్ళ పత్రికలో ఒక స్టోరీ. కట్ చేస్తే నిన్న సాయంత్రానికే జగన్మోహన్ రెడ్డి మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో. మరి దీన్ని ఏమంటారు? అధికారులు బదిలీ అనేటటువంటి ఆలోచన వస్తేనే, ఇంకా జరుగుద్దో లేదో కూడా తెలియకపోతేనే ఇది ఒక దుర్మార్గం, ఇది బదిలీ చేయడం దుర్మార్గం అంట, బదిలీ చేయడం చట్టబద్ధం కాదంట, దుర్మార్గం అంటే కక్ష సాధింపు అంట. కానీ ఇలా మెడలు ఉంచుతాం, సెల్యూట్లు కొట్టిస్తాం, అవతల వాడు ఏం చేసినా పర్లా, నేను అధికారంలోకి వస్తే నీకు సెల్యూట్ కొట్టిస్తా, నువ్వు ఎంత దుర్మార్గం చేసినా పర్లా, నేను అధికారంలోకి వస్తే నీకు సెల్యూట్ కొట్టిస్తా, ఇది మాత్రం మంచిదట. ఓసరవల్లి ఇది ఇంత ఫాస్ట్గా రంగులు మార్చడం ఎందుకు అన్నానంటే, ఇది ఇక్కడ నిన్నేమో వాళ్ళ పత్రికలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అధికారుల మీద ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, వేపుకు తింటున్నారు, కాల్చుకు తింటున్నారు అని చెప్పేసి నిన్న కథనం. కట్ చేస్తే నిన్న సాయంత్రమే మేము వచ్చాక సెల్యూట్ కొట్టించడం మాత్రం దుర్మార్గం కాదా? అధికారులు బదిలీ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగమా? నేను వస్తే మాత్రం నీకు అడ్డగోలుగా సెల్యూట్ కొట్టిస్తానంటే దుర్మార్గం కాదు, మెడలో ఉంచుతానంటే దుర్మార్గం కాదు, అధికారుల్ని వేపించుకు తింటాను నేను వచ్చిన తర్వాత బట్టలోడ తీస్తానంటే దుర్మార్గం కాదు. అంతేనా? బదిలీ చేస్తే దుర్మార్గం, బట్టలోడ తీస్తానంటే దుర్మార్గం కాదు, సెల్యూట్ కొట్టిస్తానంటే దుర్మార్గం కాదు. ఇది ఎక్కడ రాజనీతి?
ఖచ్చితంగా ప్రజల్లో ఇంకా ఇంకా పలచనవటానికి ఇలాంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థ కానీ ఇక మీదట జగన్మోహన్ రెడ్డికి ఆయన పరివారానికి సహకరించే అవకాశం కూడా లేదు. కారణాలు ఇవే. ఈ రకంగా ప్రతిపక్షంలో ఉండగానే ఈ రకంగా బెదిరింపులు, ఈ రకంగా ఇలాంటి ధోరణి కనబరిస్తే ఇక ఏ వ్యవస్థలైనా ఎందుకు సహకరిస్తాయి? మీరు రావాలని పోలీసులు ఎందుకు కోరుకోవాలి? మరొక్కసారి మీరు రావాలి వచ్చే ఎన్నికలు అని చెప్పేసి ఇవన్నీ చూస్తూ పోలీసు వ్యవస్థ కానీ పోలీసులు కానీ ఎందుకు కోరుకుంటారు? ఎందుకు ఓటేస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారితేనే ఆ పార్టీకి భవిష్యత్తు, లేదంటే కష్టమే.